మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకేం కావాలి అంటే అంత బ్రహ్మాండంగా మీకేమనిపించింది సార్? అంటే మైనస్ అనిపించలేదు కాబట్టి ఓకే, మంచిగా ఉండటమే కావాలి ప్రభుత్వం. సో చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు చేస్తున్నారా? చేస్తున్నారు. ఏమన్నా అందాయా సార్ ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? మాకేయి అందం, మేము వైట్ కార్డు వాళ్ళం కాదు. ఓకే, మామూలు సామాన్య జనాలకన్నా అందుతున్నాయి. ఆటో ఫీల్డా సార్ మీది? కాదు. ఓకే, సార్ ఏమనుకోదు, మామూలుగా అడిగాను. మరి ఏంటి ఈ ప్రభుత్వం అయితే చెప్తుంది సూపర్ 6 సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాస్తవంగా ప్రజలకన్నా అందుతున్నాయి లేదా? మనకు కావాలి శుభ్రంగా అందుతున్నాయి. ఫ్రీ బస్ అమలు చేశారు. ఆటో వాళ్ళకి డబ్బులు అకౌంట్, ఆటో వాళ్ళ లెక్క నడుతుంది శుభ్రంగా. దానికి వెళ్ళేవాడు దానికి వెళ్తున్నాడు, దీనికి వెళ్ళేవాడు దీనికి వెళ్తాడు. పెన్షన్లు పెంచారు. బ్రహ్మాండంగా ఉంది, తీసుకుంటున్నారు, హ్యాపీగా పోతున్నారు. అన్నా క్యాండిల్ తిరిగి ఇల్లు వచ్చాక ఓపెన్ చేశారు. తల్లికి వందనం అమలు చేశారు. రైతులకు 2వ విడత కూడా చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేశామని చెబుతున్నారు. చేశారు కాబట్టి చెప్తున్నారు. తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా అరకొరగా చేస్తున్నారని జగన్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? జగన్ గురించి మాట్లాడటం అనవసరం. నిన్న కూడా ఆయన మాట్లాడారు. ఆయన గురించి అసలు మాట్లాడటమే మాకు చిరాకు. మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడతాం. జగన్ అనే మా వ్యక్తి గురించి మాట్లాడటమే చిరాకు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే వచ్చేది నేనేం చెప్తున్నారు జగన్. అసంభవం. జగన్ 2.1 ఖచ్చితంగా ఉంటారు. మరి ముఖ్యమంత్రి అవడం అనేది అసంభవం. సార్ జాగ్రత్తగా మాట్లాడండి. జగన్ అభిమానులు కూడా నరుగుతామంటున్నారు. జగన్ అయినా తొక్కైనా రకరా వాయితే మేము కర్ర కొత్తాం అంతే. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో 72 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నెంబర్ 1. అమరావతి మొదలు పెట్టారు. నెంబర్ 1 ముఖ్యమంత్రి. అడ్మినిస్ట్రేషన్ లో అతను మించినోడు లేడు. జగన్ 100 వ్యవహారాలు చేసినా 100 చేసినా రావడం అనేది జరిగే పని కాదు. అది విషయం.